వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఓకే సెకండ్ అండి. ఉంది ఆడెవడో పొలసక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? నువ్వు రివ్యూ ఇవ్వడానికి, నీకు పరిధులు దాటి రివ్యూ ఇవ్వడానికి నా మూవీ గురించి నీకు ఏం అర్హత ఉంది? నా మూవీ గురించి నువ్వెవడివి? ఎవ్వడ్రా నువ్వు అనుకోవచ్చు. బాగున్న దాన్ని కూడా కావాల్సి కల్లా నువ్వు నెగిటివ్గా మాట్లాడి సినిమాని చంపేస్తున్నావు. తమ్ముడు మూవీకి అట్లాగే చంపేశాడు, ఇంకో మూవీకి అట్లాగే చంపేశాడు. అంటే చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువనే. హీ విల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. ఇదే వర్జిన్ బాయ్స్ మూవీకి సంబంధించి ఒక 30 సెకండ్లో నేను ఒక చిన్న రివ్యూ ఇస్తా. ఇప్పుడు నన్ను కూడా తిడతారా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? సినిమా మీద ఒక చిన్న రివ్యూ, ఒక చిన్న నెగిటివ్ కామెంట్, లేదు మీ సినిమాకు ఎవరో ఒక వ్యక్తి పోవద్దు అన్నారు, అంత మాత్రం మీ సినిమా పడిపోద్దా? అరే పూల చొక్కాయ్ మూసు కూర్చోరా. కూర్చోరా పూల సొక్క. రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నేను 40,000 కాదు 1,00,000 ఇవ్వడానికి రెడీ, కానీ రివ్యూ రాయొద్దు. నువ్వు 5 రివ్యూ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఆయనకి ప్రూఫ్ ఏమైనా ఉందా, ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ ఏమైనా ఉందా ఆయన అడిగినట్టు, అలాంటివి చూపించమని చెప్పాలి. ప్రూఫా? లెట్స్ గో ఫర్ ఎ లై డిటెక్టర్ టెస్ట్. నేను వస్తాను, మీరు కూడా రండి. ఆ లై డిటెక్టర్ టెస్ట్ లో నేను పాల్గొంటాను, మీరు కూడా పాల్గొనండి. ఇప్పుడు ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. కాదు, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా పట్టుకొడుకులాగా ఆల్రెడీ ఇండస్ట్రీ సాబోతుకల్లో ఉంది. ఆ వచ్చే ఆడియన్స్ కూడా రానికుండా చేస్తున్నారు వీళ్ళు ఫేక్ రివ్యూస్ ఇచ్చి. ఇది తీవ్రవాదం కంటే దారుణమైంది. మనం సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ.